ఫంక్షన్స్‌లోనో, స్వయంగానో కలిసినప్పుడు చాలామంది సరదాగా అడుగుతుంటారండి. ఏవండీ మీ వీడియోల్లో ఈ సామాజిక సేవ కార్యక్రమాలతో పాటు, ఈ సంసారంలో సమస్యలు ఎక్కువగా చెప్తుంటారు గదా! అది మీ స్వానుభవమా అని అడుగుతుంటారు. అవునండి. ఇంట్లో గాని, బయట గాని నా అనుభవంలోకి వచ్చినవి, నా కళ్ళ ముందు కనపడేవి, కనిపించినవి నేను ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. ఈ సమస్యలు చెప్పడమే కాకుండా పరిష్కారానికి కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాను. అలాగే నాకే సమస్య లేదు అనే భ్రమలో నేను లేనండి. ఆ నిజాన్ని ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు. అయినా ప్రపంచంలో సమస్యలు లేనిది ఎవరికండి? అవునా కాదా? చెప్పండి. మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని చెప్పండి. సమస్యలు లేవు ఎవ్వరికీ లేవని చెప్పండి. నేను ఇలాంటి వీడియోలు చేయటం మరుక్షణం మానేస్తాను. ఏవండీ సమస్యలకి మూల కారణం మనుషుల స్వభావాలే. మనుషుల స్వభావాలు అందరివి ఒకలాగా ఉండవు గదండీ! అందుకే సమస్యలొస్తుంటాయి. ఎవరి స్వభావం వాళ్ళది, ఎవరి గుణాలు వాళ్ళవి మార్చుకోరు. దానివల్ల ఏంటంటే సమస్యలొస్తాయి. ఇంట్లో గాని, సమాజంలో గాని. అందుకే ఆ మూల కారణమైన స్వభావాల్ని సమస్యకి మూల కారణమైన స్వభావాలు మార్చుకుంటే ఎలాంటి సమస్య ఉండదు గదండీ! అవునా కాదా? కానీ చాలామంది మాకే సమస్యలు లేవు. మేము చాలా బాగున్నాం అనే భ్రమలో ఉంటారు. అలా అందరూ బాగుంటే మంచిదే గదండీ! నేను మనస్ఫూర్తిగా కోరుకునేది కూడా అదే. కానీ సమస్యలుండి ఏమీ లేవనే భ్రమలో ఉంటే మాత్రం ఆ భ్రమను తొలగించుకోమని చెప్తాను. ఏ సమస్య లేకుండా అందరూ బాగుండాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకునేది.